ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా బాగున్నారా? మీరందరూ ఆత్మలో వర్ధిల్లాలని, దేవునిలో బలపరచబడాలని, ఫలించువారిగా ఉండాలని ప్రతిరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా నివసించునని. మన అన్ని విషయాల్లో క్షేమంగా ఉండాలనుకుంటాం కదా, సురక్షితంగా ఉండాలనుకుంటాం కదా, భద్రంగా ఉండాలనుకుంటాం కదా. అయితే అలాంటి సురక్షితమైన అనుభవాల్లో మనం బ్రతకాలి అంటే దేవుని ఉపదేశాన్ని కేవలం వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు, అంగీకరించు వారంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటలు మనం అంగీకరిస్తామో, ఆ మాటలకు మనం చోటిస్తామో, ఆ మాటలు మనకు జీవాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాయి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది మాకు ఉత్తరాలు రాస్తూ లేదా ఈమెయిల్స్ పంపిస్తూ ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు ఎలా దేవుని పొందుతున్నారో తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా మనం విందాం. ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 15 and verse 20. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకునో నిన్ను విడిపించుటకునో నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కని వాగ్దానం ఇది! దైవజనుడైన ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడై ఉంటాను కనుక వారు నీ పైన విజయము పొందజాలరు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తున్నావా? నీ భర్తతో పోరాటం, లేదా నీ భార్యతో పోరాటం, పిల్లలతో పోరాటం. ఒకవేళ ఈ వాగ్దాన సందేశాన్ని వినడానికి ముందు కూడా ఏదో ఒక వాగ్యుద్ధం మీ కుటుంబంలో జరిగిందా? నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ మీద యుద్ధాన్ని ప్రకటించి నువ్వేమి సాధిస్తావో చూస్తాం, నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో చూస్తాం, ఈ సమస్యను నువ్వు ఎలా బయటపడతావో చూస్తాం, మా చేతుల్లోంచి ఎవరు నిన్ను కాపాడతారో చూస్తామని సవాల్ చేశారా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుండి ముగింపు వరకు మనం జాగ్రత్తగా చదివితే, బైబిల్ని ధ్యానం చేస్తే అనేక మంది పట్ల దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాడు. నిన్ను విడిపించడానికి మరియు నిన్ను రక్షించడానికి. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డ, నువ్వు ఏ సమస్యకు కృంగిపోవడానికి వీల్లేదు, ఏ ఇబ్బందికి నువ్వు అధైర్యపడిపోవడానికి లేదు. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అని భక్తుడు అన్నట్టుగా నీవు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఎందుకోసమంటే నీ తోడు ప్రభు ఉన్నాడు, ఆయన నీ పక్షంగా ఉన్నాడు. ఇమ్మాన్యుల్ అనే ఆ మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మాట స్పష్టంగా ఎందుకు వినబడిందంటే, మనుషులమైన మనందరికీ తోడుగా ఉండాలని, మనల్ని బలపరచాలని, మన జీవితంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి మనల్ని విడిపించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నీకు విషయం తెలుసా? నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన మరుక్షణము నుండే ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఉన్నావు. స్పిరిచువల్ బ్యాటిల్లో నువ్వు కొనసాగుతున్నావు. దురాత్మ శక్తుల ప్రాబల్యంతో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది, పాపంతో పోరాడాల్సిన పరిస్థితి ఉంది, శోధనలు నీ మీదకి దొమ్మిగా పడినప్పుడు నువ్వు పోరాడాల్సిన పరిస్థితి ఉంది. లోక సమాన వ్యక్తులు నిన్ను ఇబ్బందులు గురి చేయొచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుతారని. నువ్వు సత్యాన్ని అనుసరించుతున్నప్పుడు, నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు అనేక మందిని నీకు వ్యతిరేకంగా నిలబడి నిన్ను సవాల్ చేస్తున్నారేమో, నీ మీద యుద్ధాన్ని ప్రకటించారేమో. అప్పటిదాకా బాగున్న వాళ్ళే, అప్పటిదాకా అన్నీ మంచిగా ఉన్నవాళ్లే అకస్మాత్తుగా నీకు ఎదురు తిరిగి నిన్ను సమాజంలో ఇబ్బంది పెట్టాలని, చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో. ఆ సమయంలో కృంగిపోవడం సహజమైనప్పటికీ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో. వారు యుద్ధం చేస్తారు, యుద్ధ పరిస్థితులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కొన్నిసార్లు కలహప్రియులు మన చుట్టూనే ఉంటారు. అయితే దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ నీ మీద విజయాన్ని సాధించలేరు. ఎంతోమంది భక్తుల జీవితాలు, ఈ అనుభవాన్ని మనం చూస్తాం. గొల్లియాతు సవాలు చేసినప్పుడు దావీదు దేవుని కోసం నిలబడ్డాడు. గొల్లియాతుకు దావీదుకు అసలు కంపారిజనే లేదు, వారిద్దరికీ పోలికే లేదు. కానీ దావీదు దేవుని పక్షంగా వెళ్ళాడు కనుక, జీవం గల దేవుని నామాన్ని స్మరిస్తూ విశ్వాసంతో దేవుని ప్రేమిస్తూ వెళ్ళాడు కాబట్టి
అంత గొప్ప శత్రువును కూడా మట్టి కరిపించగలిగాడు, విజయాన్ని సాధించగలిగాడు. ఆ ఇబ్బంది లేదా ఆ శోధన దావీదును ఆధ్యాత్మికంగాను మరియు అతని జీవితంలో మరొక మెట్టులను నడిపించింది. దేవుని బిడ్డ విను, ఈరోజు నువ్వు ఏ పోరాటం అయితే చేస్తున్నావో, ఏ యుద్ధాన్ని అయితే చేస్తున్నావో, అది నిన్ను పడగొట్టడానికి కాదు, లేదా నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టులోనికి నడిపించడానికి, నీవు నీ జీవిత యాత్రలో మరొక ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి ఆ సమస్య ఒక మారు రూపంలో వచ్చిన దీవెనగా నువ్వు భావించగలిగితే ఆశ్చర్యకారాలు చూస్తూ అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అదే వాగ్దానం చేశాడు. వారు యుద్ధం చేస్తారు నీ మీద, కానీ విజయం మాత్రం నీదే. ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా, ఆయన తన రక్తాన్ని మన కోసం ధారపోయడం ద్వారా, మన క్రయధనాన్ని యేసు ప్రభువు చెల్లించడం ద్వారా మన విజయాన్ని సిలువలో ఆయన ఆల్రెడీ ప్రకటించాడు. నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ విజయాన్ని స్వీకరించి ఆ విజయ యాత్రలో బ్రతకడమే, అనుదినము జయ జీవితంలో జీవించడమే. దేవునికి మహిమకరంగా మనం ఉంటాం. ఏ ఏరియాలను ఓడిపోతున్నావు, ఏ పరిస్థితుల్లో ప్రతిరోజు ఓటమి పాలవుతున్నావు, వైఫల్యాన్ని మూటగట్టుకుంటున్నావు, యేసయ్య నామాన్ని స్మరించి విశ్వాసంతో ఆయన నమ్ము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని నమ్ము. అసాధారణమైన అద్భుతాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు నేను ఆ సందర్భాల్లో కొంతమందితో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. ఒకప్పుడు ఏదో ఒక విషయంలో బందీలుగా ఉన్నవారు, ఏదో ఒక విషయంలో ఓడిపోయిన వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి దేవుని వాక్య సంబంధం ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు వారికి ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో, ఎలాంటి అద్భుతాలు వారి జీవితంలో జరిగే వారు వివరిస్తున్నప్పుడు నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, టుడే ఈజ్ యోర్ డే ఆఫ్ విక్టరీ. ఈరోజు నీ రోజు, నీవు విజయం సాధించే రోజు. ఏ విషయానికి కృంగిపోవద్దు, ఏ సమస్యకు నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి దేవుని వైపు చూడు. అసాధారణమైన అద్భుతాలు జరుగుతాయి. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతిరోజు ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమ ఎంతైనా గొప్పది నాయన. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని ఈ రోజున వీక్షించి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నారో, మమ్మల్ని విడిపించడానికి, రక్షించడానికి మాకు తోడై ఉన్న దేవుడు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆపదలో ఉన్న వారిని కాపాడండి ప్రభువా. రోగాలతో సతమతమవుతున్న వారిని స్వస్థపరచండి. అప్పుల ఊబిలో కురిగిపోయి రుణ భారంతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. సమస్త విధములైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కురుమరించమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం, వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతి విధమైన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండ దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.
God bless you, dear youngsters. May the Lord bless you with His wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.